పన్నులను ఇంకా ఏ ఏ విధాలుగా విభజించవచ్చు? వాస్తవంగా పన్నుల్ని రకరకాల విధానాల్లో విధించవచ్చు. పన్ను ప్రాతిపదిక, పన్ను రేట్లో పెరుగుదల, తగ్గుదల ఆధారంగా పన్నుల్ని విభజించవచ్చు. ఆ రకంగా విభజిస్తే గనక 3 రకాల పన్నులుంటాయి. అనుపాత పన్ను అంటే ప్రపోర్షనల్ ట్యాక్స్ అన్నమాట. అంటే టర్నోవర్ ఉంటుంది. ఆ టర్నోవర్ ఎంత ఉన్నా సరే ఒకే రకమైన ట్యాక్స్ విధిస్తారనమాట. ఉదాహరణకి అమ్మకం పన్నులొస్తాయి. ఇంకొక రెండో రకం పురోగామి పన్నులు అంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అన్నమాట. అంటే టర్నోవర్ పెరుగుతున్న కొద్దీ, ఆ ప్రాతిపదిక పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ పర్సెంటేజ్ కూడా పెరుగుతది. ఉదాహరణకు రూ. 1000 అనుకోండి. దాని మీద 5% పన్ను అనుకుందాం. 2000 మీద 10% పన్ను. అట్లా పెంచుకుంటూ పోయే పన్నులుంటాయి. వాటిని పురోగామి పన్నులంటారనమాట. ఉదాహరణకి ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ ట్యాక్స్. తర్వాత రెండోది తిరోగామి పన్ను. అంటే పన్ను ప్రాతిపదిక ఆ టర్నోవర్ అనేది పెరుగుతున్న కొద్దీ పన్ను యొక్క శాతాన్ని తగ్గిస్తారు. అయితే ఈ తిరోగామి పన్ను రిగ్రెసివ్ ట్యాక్స్ అనే దాన్ని మన భారతదేశంలో లేదు. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఏందంటే పేదలకు నష్టం కలగకుండా ఉండడం కోసం తిరోగామి పన్ను విధిస్తారు. దీంట్లో ఏంటంటే ప్రదర్శన ప్రభావం అనేది ఒకటుంటుంది. డెమాన్‌స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటారు. బాగా ధనికులు ఏం చేస్తారంటే తమ యొక్క విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శించడం కోసం పెద్ద పెద్ద భవంతులు, ఇంట్లో ఫర్నిచరు, డెకరేషన్ ఇట్లా విలాసమైన వస్తువులన్నీ కూడా కొంటూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఈ బీదలు ఏం చేస్తారంటే మేమేం తక్కువ కాదు, మేము కూడా సంపన్నులతో సమానంగా ఉన్నాం అని చెప్పడం కోసము ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళకు ఆదాయం తగినంత లేకపోయినా, సంపద తగినంత లేకపోయినా కూడా అప్పులు తెచ్చి మరీ కొనుక్కుంటుంటారనమాట. ఈ రకం వల్ల పేదలు మరింత పేదలుగా దిగజారుతారు కాబట్టి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు తిరోగామి పన్ను లేదా రిగ్రెసివ్ ట్యాక్స్ అనే దాన్ని విధిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే 10,000 వస్తువు మీద 5% పన్ను ఉంటే రూ. 1000 వస్తువు మీద 50% పన్ను ఉంటుందన్నమాట. అంటే ఆ రకంగానన్నా పేదల్లో అవి కొనుక్కోవద్దు, ఆ విలాస వస్తువులొద్దు. ఇప్పుడు మనకు ఆర్థిక శాస్త్రం ప్రకారం ఏందంటే మొదట సౌకర్యాలుంటాయి. అవసరాలు, సౌకర్యాలు, విలాసాలన్నమాట. మనిషికి కావాల్సిన కనీస అవసరాలు, రెండోది సౌకర్యవంతమైన జీవితం కోసం, మూడోది ఇంకెక్కువ స్థాయిలో విలాసాలు. అయితే పేదలకు అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా ఉంటది. కొన్ని సందర్భాల్లో సౌకర్యాలుంటాయి. సౌకర్యం అంటే ఫ్యాను, విలాసం అంటే ఏసీ అట్లా అన్నమాట. ఇక మరి అవసరం అంటే ఏంది? విసనకర్ర. అంటే పేదలు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దని ఆ రకంగా. ఇదొక రకం విధానం అనమాట. తర్వాత పన్ను విధించే విధానాన్ని బట్టి పన్నులు 2 రకాలుంటాయి. అందులో ఒకటి నిర్దిష్ట పన్ను, ఖచ్చిత పన్ను, నిశ్చిత పన్ను, స్పెసిఫిక్ ట్యాక్స్ అంటారనమాట. మళ్ళీ దీంట్లో 2 రకాలుంటాయి. ఏంటంటే ఆ వస్తువుల సంఖ్యను బట్టి గానీ, పరిమాణాన్ని బట్టి గానీ చెప్తారనమాట. వస్తువుల సంఖ్య అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్, వినోద పన్ను. అంటే ఒక థియేటర్‌లో ఎన్ని కుర్చీలున్నాయి, వాటి ఆధారంగా వేస్తారనమాట ట్యాక్స్. రెండవది ఏంటి? పరిమాణాన్ని బట్టి వృత్తి పన్ను. రూ. 15,000 ఆదాయం వరకు ఎవరికి కూడా ట్యాక్స్ ఉండదు. రూ. 15,000 నుండి 20,000 వరకు ప్రతి నెల కూడా ఆ ఉద్యోగి జీతం నుండి రూ. 150 ప్రభుత్వం తీసుకుంటుంది. అదే 20,000 పైన ఆదాయం ఉన్న వాళ్ళకి రూ. 200 తీసుకుంటుంది. ఇది వృత్తి పన్ను అన్నమాట. తర్వాత విలువను అనుసరించి ఉంటుంది రెండో రకం పన్ను. దీన్ని అడ్వలోరియం ట్యాక్స్ అంటారనమాట. వస్తువు యొక్క విలువ మీద ఎంతో కొంత శాతము పన్ను ఫిక్స్ చేస్తారనమాట. ఉదాహరణకి సేల్స్ ట్యాక్స్ లేదా అమ్మకం పన్ను అంటారు. ఇదో రకంగా ఉందన్నమాట. ఇవి కాకుండా మూడో రకం విధానంలో ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే ఒక సంస్థ గానీ, ఒక వ్యక్తి గానీ సొంతంగా కట్టుకుంటారు పన్ను. ఉదాహరణకి ఆదాయపు పన్ను, బహుమతి పన్ను, ఎగుమతి దిగుమతుల పన్నులు. ఇవన్నీ కూడా ఆయా సంస్థలు గానీ, ఆయా వ్యక్తులు గానీ సొంతంగా కట్టుకుంటారు. అంటే పన్ను కట్టుకుంటున్నాం, ఎంత కట్టుకుంటున్నాం అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. రెండవది పరోక్ష పన్ను అన్నమాట. అంటే పన్ను కడుతున్నాం అనే విషయము ప్రజలకు తెలియకుండానే పన్ను కడతారు. ఉదాహరణకి మనము టూత్ పేస్ట్ కొనుక్కుంటాం. ఆ టూత్ పేస్ట్‌లోనే ఆ పన్ను అనేది కలిపి వస్తుంది. ఆ పన్ను ప్రజలు కట్టుకుంటారు. అంటే పన్ను కడుతున్నాను తెలియకుండా జస్ట్ షాప్‌కెళ్తాడు. ఎంతయ్యా బాబు టూత్ పేస్ట్ అంటే 50, 100 చెప్తారు. ఆ డబ్బులిచ్చి తెచ్చుకుంటాడు. పన్ను కడుతున్నా అనే విషయం సాధారణ ప్రజలకు తెలియదు. ఇది పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. సాధారణంగా అప్పుడప్పుడు మనం పేపర్‌లలో చూస్తుంటాం, వింటుంటాం. భారతదేశం అంతా మన భారతదేశం లేదా మన రాష్ట్రం ఇన్ని డాలర్ల అప్పు తెచ్చుకున్నాము. ఒక్కొక్క మనిషికి తలా 3,00,000 అప్పుంది. ఈ నిజంగానే ఈ ప్రజలు సొంతంగా ఈ అప్పులు తీర్చాలంటారా? వాస్తవానికి ఏంటంటే మన భారతదేశంలో జనరల్‌గా ప్రపంచ బ్యాంకు దేశాలకు అప్పిస్తుంది. మన భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి ఆ రాష్ట్రం తరపున వెళ్ళి అప్పు తెచ్చుకున్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకున్నారు.
తర్వాత కాలంలో అందరూ కూడా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకొని కట్టడం మొదలు పెడుతున్నారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రజల తల మీద పడుతుంది కానీ పన్ను కడుతున్నామనే విషయము ప్రజలకు తెలియదు. ఇందాక నేను చెప్పినట్లు టూత్ పేస్ట్ మీద పన్ను ఉంది కదా, అదేవిధంగా మామూలు సందర్భాల్లో కిలో కందిపప్పు రూ. 150 అంటే ఆ రూ. 150 పన్ను ఉంటుంది, కట్టుకుంటారు. ఎప్పుడైతే ఈ అప్పు పెరుగుతుందో తలా ఒక్కంటికి రూ. 150 ఉన్న కిలో కందిపప్పు కాస్త రూ. 300 రేటు పెరుగుతుంది ఉదాహరణకి. ఆ రూ. 300 అంటే ఆ పన్ను యొక్క స్థాయి పెరుగుతుందన్నమాట. అంటే ప్రజలు ఎవరు కూడా తమ జేబుల నుంచి ప్రత్యక్షంగా తీసి డబ్బులు ఇవ్వరు కానీ పరోక్షంగా ఆ పన్నుల భారం అనేది ప్రజల మీద పడుతుందన్నమాట.